ప్రియమైన వీక్షకులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వీడియోలో మనము ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందాం. మీలో ప్రార్థన ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న వారు అనేక మంది ఉంటుంటారు. అయితే ఈ సందేశం ద్వారా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడటం, మన అవసరాల గురించి, మన బాధల గురించి, మన వ్యాధుల గురించి, మనకు ప్రభువు నుండి ఏదైతే కావాలని మనం ఆశిస్తూ ఉన్నామో దానిని ప్రభువుని మనం అడగటమే ప్రార్థన. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పబడుతుంది. అంటే మనం అడిగితే ఆయన ఇస్తాడు అని ఈ మాట తెలియచేయబడుతుంది. ఖచ్చితంగా మనము అడిగితే ప్రభువు ఇస్తాడు. ఎవరడిగినా ఇస్తాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చాడు. అందరినీ ఆయన తన దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహిస్తాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటున్నాడు. అవును అంటే నిజముగా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవడానికి గల కారణాల్లో పాపం అనేది ఒక అడ్డుగోడగా ఉంటుందండి. పాపము ఒక అడ్డుగోడగా ఉంటుంది. మొదటిగా మనము ప్రభువుని ఈ పాపము నుంచి మనల్ని విడిపించమని ప్రభువుని అడగాలి. ఎందుకంటే మనం ప్రభు ఎదుట మన పాపాలను ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు మన పాపములన్నిటిని గురించి తెలుసు. ఆయన దగ్గర మనమేమీ దాచలేము. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నా పాపముల నుంచి నన్ను విడిపించు అని చెప్పి పశ్చాత్తాపంతో మనం ప్రభుని అడుగుతామో, పశ్చాత్తాప ప్రార్థన మనకు మారుమనసు కలుగజేస్తుందని, అది సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి రక్షిస్తుందని కూడా వాక్యం చెప్పబడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ప్రభువు దగ్గర మన పాపముల విషయమై ఒప్పుకుంటామో మన మనస్సు తేలిక చేయబడుతుంది. మనం ప్రభువుని సూటిగా, స్పష్టంగా, ప్రేమగా అడగగలుగుతాం. ఖచ్చితంగా అప్పుడు ప్రభువు నుంచి మనము పొందుకోగలుగుతాం. అయితే ఎలా అడగాలి అనేది కూడా ఒక సందేహం ఉంటుంది. కుమారుడు తండ్రిని ఎలా అడుగుతాడో అలాగే మనం మన పరమ తండ్రిని, మన ప్రభు అయిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము అడగాల్సి ఉంది. అయితే సందేహం లేకుండా అడగాలి, ధైర్యంగా అడగాలి. ఈ సందేహము, ఈ ధైర్యము మనకు ఎప్పుడు వస్తాయి? ఈ సందేహము లేని స్థితి, ఈ ధైర్యముగా అడిగే స్థితి ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే మన పాపాలను ప్రభు పరిహరించాడు అని మనం నమ్ముతామో, మన పాపాల నుంచి ప్రభు మనల్ని విడిపించాడు అని విశ్వసిస్తామో, అప్పుడు మనలో ధైర్యము వస్తుంది, నమ్మకము వస్తుంది. ఏ విధమైనటువంటి సందేహము లేకుండా మనం ప్రభువుని అడగగలుగుతాము. అట్టి రీతిలో సందేహాలు మనము తొలగించుకుని ప్రభువుని అడిగే వరంగా ఉండాలి. రెండవదిగా మనం ప్రభువుని స్తుతించాలండి. ఎందుకనంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. తన ప్రజల రక్షణార్థమై ఎర్ర సముద్రాన్ని సైతము 2 పాయలుగా విభజించిన దేవుడు. తన భక్తుడు ప్రార్థించినప్పుడు సూర్యచంద్రాదులను సహితము నిలిపివేసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన మరణించిన వారిని అనేకాన్ని తిరిగి లేపినటువంటి గొప్ప దేవుడు. అద్భుతాలు చేశాడు. గుడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు. ఆయన చేసినటువంటి ప్రతి మేలుని బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి అద్భుతాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించే వరంగా ఉండాలి. ఈ విధంగా స్తుతిస్తున్నప్పుడు మన స్థితిగతులు, మన పరిస్థితులు అన్నీ కూడా మార్చబడతాయి. ప్రార్థనే మన సమస్త అవసరాలు తీరేటందుకు, మన పరిస్థితులు మారేటందుకు
ప్రార్థనే ఒక ఆయుధం, ప్రార్థనే ఒక మార్గం. ఈ విధంగా మనము ప్రతిదీ కూడా ప్రభువుని అడిగి పొందుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయనను అడగాలి. ప్రార్థన అనగా తండ్రిని ఏ విధంగా కుమారుడు అడుగుతాడో అదే రీతిలో మీకు వచ్చిన భాషలో మీరు ఏ విధంగా ప్రార్థించగలరో, మీరు ఏ విధంగా అడగగలరో అదే రీతిలో మీకొచ్చిన భాషలోనే మీకొచ్చినట్టుగానే మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు అడిగినవన్నీ కూడా ఆయన మీకు ఇస్తాడు. సందేహము లేకుండా అడగండి. ప్రభువు ఎదుట మనం ఏమీ కూడా దాయలేం. మన పాపాలన్నీ కూడా ప్రభువు ఎదుట ఒప్పుకుంటే మన మనసు తేలిక చేయబడుతుంది. తేలిక చేయబడినటువంటి మనసుతో మనం ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర నుంచి మనం స్వతంత్రించుకుంటాం. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, కృపమేడ, దయమేడ, జీవం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, బిడ్డలకు నాయన అనేక విషయాలు నేర్పించాలని మేము ప్రయాసపడుతుండగా ఇదిగో ప్రభు అనేక మంది బిడ్డలు నాయన ఈ మాటలు విని ఉన్నారు. వారికి ప్రార్థన ఎలా చేయాలో మీరు నేర్పించండి. ఏ విధముగా నీ పాదముల చెంత వారు ఒప్పుకోవాలో, ఏ విధముగా నిన్ను అడిగి పొందుకోవాలో సమస్త జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని నీ కృపా కనికరములను అనుగ్రహించి మేలులతో, ఆశీర్వాదంతో, నీ కృపా నెమ్మది సమాధానంతో ప్రతి బిడ్డను నింపి నాయన నీలో గొప్ప ప్రయోజకులుగా వారు ఎదగటానికి, మేలులతో నింపబడటానికి, వారికి ఉన్నటువంటి సమస్త వ్యాధి బాధల నుండి, చీకటి అంధకార దురాత్మ దుష్టశక్తుల ప్రభావాల నుండి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకొని నాయన నీ రాజ్య వారసత్వాన్ని వారు స్వతంత్రించుకోగలగటానికి మీరు సహాయం చేయమని, మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.